దేశాన్నే గణతంత్ర దేశము అంటాం. మనం సాధారణంగా చెప్పుకుంటున్నాం ఏంటి అంటే మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కాబట్టి గణతంత్రము అని. అట్లా కాదు. 1949 నవంబర్ 26 రోజునే మన రాజ్యాంగాన్ని ఆమోదించుకొని అమలుపరుచుకున్నాం. అప్పుడే 10% to 20% రాజ్యాంగంలోని నిబంధనలు అమల్లోకి వచ్చేసినాయి 1949 నవంబర్ 26 నుంచే. అయితే దానికి 1930 జనవరి 26 రోజున లాహోర్లోని రావి నది ఒడ్డున ఫస్ట్ టైం భారతదేశానికి సంబంధించి జెండా ఎగరవేయడం జరిగింది. ఆ రోజును పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మనం 26 జనవరి రోజున జెండా ఎక్కించుకుంటే బాగుంటుంది. ఆ రోజునే రాజ్యాంగాన్ని పూర్తిగా అమల్లోకి తీసుకొద్దాం అని చెప్పేసి నిర్ణయించుకొని ఆ విధంగా చేసి 1950 జనవరి 26 రోజున జెండా ఎగరేయడం జరిగింది. కాబట్టి ఆ రోజున మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. వాస్తవానికి గణతంత్రం ఏంటి అంటే 1947లో మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు అప్పటి వరకు ఏముండే అంటే గవర్నర్ జనరల్ అనే వ్యవస్థ ఉండే. గవర్నర్ జనరల్ కింద సెక్రటరీలు ఉండి వాళ్ళు పాలన జరుపుతుండే. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రులు అనే వ్యవస్థ లేకుండే. అయితే 1947లో లాస్ట్ బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు ఉండే అంటే క్లెమెంట్ మౌంట్ బటన్ అని ఉండే. ఆయన పోతే ఏమన్నాడు, మరి ఇప్పుడు ఎట్లా అంటే మీరు వెళ్ళిపోండి సార్, ప్రస్తుతానికి భారతదేశాన్ని గవర్నర్ జనరల్గా సి రాజగోపాలాచారిని మనం చక్రవర్తుల రాజగోపాలాచారిని నియమించుకుంటాం అని. ఏకైక భారత స్వాతంత్ర దేశపు గవర్నర్ జనరల్ ఎవరు అంటే చక్రవర్తుల రాజగోపాలాచారి. అయితే 1950 వరకు ఆయన గవర్నర్ జనరల్ ఉన్నాడు. కాబట్టి అప్పుడు మనది ఏమైంది, గవర్నర్ జనరల్ అంటే ఏమైంది అంటే ఆయన పైన ఎవరో ఒకరు ఉంటారు. ఈయన అథారిటీ కాదు అన్నట్టు, ప్రెసిడెంట్ కాదు, రాష్ట్రపతి కాదు. అందుకేమన్నారు, అప్పుడు గణతంత్రం కాలే దేశం. అయితే 1950లో రాష్ట్రపతి వ్యవస్థ ఏర్పడినప్పుడు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ని ఎన్నుకోవడం ద్వారా ఏమైంది, అప్పటి నుంచి మన గణతంత్ర వ్యవస్థ ఏర్పడింది. ఎందుకంటే దేశ నాయకుడు ఎవరైతే ఉన్నారో అతను ఎన్నుకోబడ్డాడు. అది ప్రత్యక్ష పద్ధతిలో కానివ్వండి, పరోక్ష పద్ధతిలో కానివ్వండి. అందుకే మనం అంటే ప్రజాస్వామ్యం అంటే 2 రకాలు, ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, పరోక్ష ప్రజాస్వామ్యం. అంటే ఉదాహరణకు ఎమ్మెల్యేలను, ఎంపీలను మనం ఎట్లా ఎన్నుకుంటాం, డైరెక్ట్ మనం ఓటేసి ఎన్నుకుంటాం, ఇది ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. మళ్ళీ ఎంపీలందరూ అక్కడ పార్లమెంట్కో లేకుండా ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీకి పోయి సీఎంని ఎన్నుకుంటారు, అది పరోక్ష ప్రజాస్వామ్యం. మొత్తానికి ప్రజాస్వామ్యమే, ఎందుకంటే మనం పంపినాతనే కదా ఎన్నుకునేది. అది ఆ విధంగా. అయితే మన దేశ నాయకుడు ఎవరైతే ఉంటారో అతను ప్రజల ద్వారా ఎన్నుకోబడుతుంది కాబట్టి మన దేశము గణతంత్ర దేశము అయింది. ఉదాహరణకు మనం తీసుకుంటే ఇంగ్లాండ్ని తీసుకుంటే మనం, అది గణతంత్రం కాదు ఇంగ్లాండ్. అక్కడ ప్రజాస్వామ్యం ఉండేది. మరి ప్రజల ద్వారా ఓటు హక్కు ద్వారా ప్రభుత్వం ఎన్నుకోబడుతుంది, ప్రధానమంత్రి ఎన్నుకోబడతాడు. కానీ ఆ దేశం పాలన రాణి పేరు మీద జరుగుతుంది. ఆ రాణి అనేది వంశపారంపర్యంగా వస్తుంది, ఆమె ఎన్నుకోబడదు. కాబట్టి అది గణతంత్రం కాదు. ఉదాహరణకు మనం న్యూజిలాండ్ తీసుకుంటే అక్కడ రాజ్యాంగమే లేదు న్యూజిలాండ్లో, కానీ అది రిపబ్లిక్. ఎందుకంటే అక్కడ నాయకుడు రాష్ట్రపతి ఎవడైతే ఉన్నాడో ప్రెసిడెంట్, అతను ఎన్నుకోబడతాడు. అయితే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఇంగ్లాండ్లో కూడా లిఖిత రాజ్యాంగం ఏం లేదు, ఓరల్గా చెప్పుకున్నారు వాళ్ళు, ఈ పనులు మనం చేయాలి అని. అందుకే ఇప్పటి వరకు 800 సంవత్సరాల చరిత్రలో ఇంగ్లాండ్లో అది 8000 సార్లు రాజ్యాంగం మార్చబడిందట. 8000 సార్లు, మన 100 సార్లు కూడా మార్చబడలేదు 60-70 సంవత్సరాలు. కారణం ఏంటి అంటే అక్కడ రాజ్యాంగం అంతా పటిష్టంగా లేదు. మన దగ్గర రాజ్యాంగం ఏమున్నది, చాలా పటిష్టంగా. దాన్ని మార్చాలంటే ఇక మన వల్ల కాదన్నట్టు ఉంది. ఆ విధంగా ఉంది మన రాజ్యాంగం. అందుకే మన దేశంలో సర్వోన్నతమైన అంటే పవర్ఫుల్ యాక్ట్ ఏది అంటే రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని ఆధారంగా చేసుకొనే మన చట్టాలు ఏర్పడతాయి. ఇక్కడ చట్టాలు ఏర్పడ. ఉదాహరణకు మనం చెప్పుకుంటే రాజ్యాంగంలోని 4వ భాగంలో ఆదేశిక సూత్రాలు ఉన్నాయి. అందులో మనం 40 ఆర్టికల్ ఏం చెప్పుకున్నామంటే అంటరానితనము నిర్మూలించబడినది, అన్టచబిలిటీ ఇస్ సిన్, అన్టచబిలిటీ ఇస్ ఎరాడికేటెడ్. అంటరానితనంను నిర్మూలించడం జరిగినది. ఇప్పటి నుంచి ఎవరైనా కానీ ఎస్సీలను, ఎస్టీలను అంటరాని వాళ్ళని చెప్తే వాళ్ళ మీద కేసు పెట్టాలని చెప్పుకున్నాం. కానీ దానికి చట్టం లేకుండే. అంటరానితనము నిషేధించబడిందని చెప్పిర్రు. ఒకవేళ అంటరానితనం పాటిస్తే ఏమైతే ఏం కాలే. అయితే ఏం చేసిన మన ప్రభుత్వం, అట్లా మనం చెప్పుకున్నాం కానీ ఇది పాటించడానికి ఒక కఠినమైన చట్టం తీసుకురావాలి. ఆ ఆర్టికల్ను ఆధారంగా చేసుకొని 1986లో మనం ఏం చేసినాం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ తీసుకొచ్చినాం. దానికి కారణం ఏంటి అంటే ఆ రాజ్యాంగమే. రాజ్యాంగం ఆధారం చేసుకునే చట్టాలు చేస్తే ఆ చట్టాలు నడుస్తాయి. లేకుంటే సుప్రీంకోర్టు ఏం చేస్తుంది,
ఈ చట్టం రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నది కాబట్టి నడవది, ఈ చట్టాన్ని కొట్టేస్తున్నాం తీసిపడేయండి అని చెప్తుంది. అట్లా అంటే చట్టం అనేది ఏం చేయాలి, రాజ్యాంగానికి లోబడి ఉండాలి. ఎందుకు, రాజ్యాంగం అనేది పవర్ఫుల్. మన దేశంలో రాజ్యాంగ ఆధారంగానే నడవాలి ఏదైనా, అది కులం కానీ మతం కానీ ఏదైనా కానీ. రాజ్యాంగం అనేది ఫైనల్, రాజ్యాంగాన్ని పాటించే చట్టాలు చేయబడతాయి. ఉదాహరణకు మనం చెప్పుకుంటే మైనారిటీల విషయంలో రాజ్యాంగంలో చెప్పబడింది. ఆర్టికల్ 29, 30 ప్రకారం ఏం చేసుకోవచ్చు, మైనారిటీలు వాళ్ళ మత సంస్థలను స్థాపించుకోవచ్చు, వాళ్ళ భాషలను కాపాడుకోవచ్చు, వాళ్ళ సంస్కృతిని అభివృద్ధి చేసుకోవచ్చు. దాని ఆధారంగానే మన ప్రభుత్వం ఏం చేస్తుంది, మైనారిటీ డిపార్ట్మెంట్, మైనారిటీ శాఖను ఏర్పాటు చేసింది, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది, వక్ఫ్ బోర్డులను ఏర్పాటు చేసింది. ఎందుకు, మైనారిటీల అభివృద్ధి కొరకు. ఉర్దూ భాషను సెకండ్ లాంగ్వేజ్గా చేసింది. ఎందుకు, కాపాడాలి భాష కాబట్టి. ఎందుకంటే రాజ్యాంగం చెప్తుంది అది. దాన్ని తగ్గట్టు చట్టాలు చేసింది. అంటే రాజ్యాంగమే ఫైనల్. అయితే ఈ రాజ్యాంగము అమల్లోకి వచ్చింది కాబట్టి మన గణతంత్రం అంటే తప్పు. అది గణతంత్రం అంటే ఏంది అంటే దేశ నాయకుడు ప్రజల ద్వారా ఎన్నుకోబడాలి, ఆ దేశాన్ని గణతంత్రం అంటాం. అది ఉదాహరణకు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇంగ్లాండ్ కానీ న్యూజిలాండ్ కానీ మనం తీసుకుంటే అక్కడ రాజ్యాంగాలు ఉన్నా లేకున్నా అక్కడ రాజులు, ఇంగ్లాండ్ రాని పాలిస్తుంది కాబట్టి అది గణతంత్రం కాదు. న్యూజిలాండ్ రాజ్యాంగం లేదు అయినా అది గణతంత్రము. ఎందుకు అంటే అక్కడ పాలించడానికి ఎవరున్నాడు, ఎన్నుకోబడిన రాజు ఉన్నాడు. అది కాబట్టి ఈ విషయాలు మనం ఏం చేయాలా అంటే ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒకసారి రెఫర్ చేసుకోవాలా, చూసుకోవాలా, తెలుసుకోవాలా, అడుక్కోవాలా, బుక్కులు చూసుకోవాలా, టీచర్లను అడగాల. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనము ఈ జనవరి అప్పుడు నేను వాట్సాప్లో చూసిన చాలామంది ఇంజనీరింగ్ కాలేజీలో వెళ్ళి ఈ రిపోర్టర్స్ అడుగుతుంటే గణతంత్రం అంటే ఏంది వాళ్ళు చెప్పలేకపోతున్నారు. రిపబ్లిక్ అంటే పబ్లిక్ అందరు కలిస్తే రిపబ్లిక్ అని చెప్తున్నారు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్, బీటెక్ ఫైనల్ ఇయర్ చదివే వాళ్ళు, ఎంటెక్ చదివే వాళ్ళు, తెలియదు, నాలెడ్జ్ లేదు. కానీ మనం గణతంత్రం అని జరుపుకుంటున్నాం, జెండా ఎత్తేస్తున్నాం. అయితే ఈ విషయాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఎవరైనా బయట పోయి మనకు విషయాలు తెలిస్తే అంటే వీళ్ళు రిపబ్లిక్ డే జరుపుకుంటున్నారు, రిపబ్లిక్ అంటే వీళ్ళకు నాలెడ్జ్ లేదు అనే ఆలోచన వస్తుంది. అందుకు ఏం చేయాలా అంటే ఈ విషయాలు, కొత్త విషయాలు ఏమైనా వచ్చినప్పుడు మనము బుక్కులు చూసైనా నేర్చుకోవాలా, తెలుసుకోవాలా, ఎవరైనా అడిగితే చెప్పగలిగేటట్టు. లేదంటే కనీసం మన టీచర్లను, సార్లను తెలిసిన వాళ్ళు అడిగి మనం తెలుసుకోవాలి, బాగుంటుంది. దానికి తోడుగా మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన విషయం వాస్తవమే. అయితే రాజ్యాంగం ఏర్పరచుకున్నది మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనకు అవసరాలు. ఎందుకంటే భారతదేశం అనేది అఖండ దేశము. ఇక్కడ కులాలు, మతాలు దాదాపు మనం చదువుకుంటే తెలిస్తే 4,000 రకాల కులాలు ఉన్నాయి మన భారతదేశంలో. అటువంటి అన్ని కులాలను కలుపుకొని మనం ఒక చట్టాన్ని తీసుకురావాలంటే కుదిరే పని కాదు. అందుకేం చేసిండ్రు, వాళ్ళ అవసరాలను ఏవైతే ఉంటాయో వదిలేసి కామన్ అవసరాలు తీసుకొని రాజ్యాంగాన్ని తయారు చేసిండ్రు, ఎవరికి ఇబ్బంది కాకుండా. అందుకే ప్రపంచ దేశాలలోకి వెళ్ళా అత్యున్నతమైన రాజ్యాంగం ఏదంటే భారత రాజ్యాంగమే. మరి సుదీర్ఘ రాజ్యాంగం. ఐరావతం అంటే ఏనుగుతోటి పోలుతుంది. ప్రపంచ దేశాల్లో ఉన్న అన్ని రాజ్యాంగాలు మేకలు, గొర్రెలు, గుర్రాలు అయితే మన రాజ్యాంగం ఏనుగు లాంటిది, అంత పెద్దగా ఉన్నది. ఏ రాజ్యాంగంలో 500 ఆర్టికల్స్ లేవు, మన రాజ్యాంగంలో ఉన్నాయి. 370 ఆర్టికల్స్ ఉన్నాయి, ఏ రాజ్యాంగంలో లేవు. 100 ఆర్టికల్, 50 ఆర్టికల్, 30 ఆర్టికల్, ఆ విధంగా అంతే. కానీ మెయిన్ పాయింట్సే పెట్టుకున్నారు. కానీ మనోళ్ళు ఏం చేసిండ్రు, రాను మన దేశం ఇంత పెద్దది, సుదీర్ఘమైనది, వివిధ రకాల కులాలు, మతాలు ఉన్నాయి, గొడవలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏం చేసిండ్రు, ప్రతి అంశాన్ని దాంట్లో క్రోడీకరించారు, ప్రతి అంశాన్ని రాసిండ్రు. మత విషయంలో ప్రభుత్వం కలగజేసుకోవద్దు, ఎప్పుడైతే గొడవలు జరుగుతాయో అప్పుడు మాత్రమే ప్రభుత్వం దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది అనే విధంగా రాసుకున్నారు. అది హిందూ మత సంస్థలు కానివ్వండి, ఇస్లామిక్ మత సంస్థలు కానివ్వండి, క్రిస్టియానిటీకి సంబంధించిన మత సంస్థలు కానివ్వండి, ఎప్పటి వరకు సాధారణ పరిపాలన జరుగుతుంటుందో ప్రభుత్వం జోక్యం చేసుకోదు. ఎప్పుడైతే గొడవలు జరుగుతాయో ఖచ్చితంగా ప్రభుత్వం జోక్యం చేసుకొని దాన్ని హ్యాండ్ఓవర్ చేసుకుంటుంది. అది ఆ విధంగా అన్ని విషయాలకు సంబంధించి దాదాపు 11 సార్ల మీటింగులు జరిపి 218 రోజులు కష్టపడి 14-16 లక్షలు ఖర్చు చేసి రాజ్యాంగాన్ని తయారు చేసారు. ఒక టీం ఉండే మొత్తం రాజ్యాంగ రచన కమిటీ అని, ఆ కమిటీ మొత్తం కష్టపడి తయారు చేసింది. అట్లా ఆ విధంగా మనకు సంబంధించిన అంశాలని, ఉదాహరణకు మీకు ఇప్పుడు అన్ని ఇంత ఫెసిలిటీస్ ఇవ్వడానికి కారణం ఏంటంటే రాజ్యాంగమే. లేకుంటే ఈ ఫెసిలిటీలు ఉండకపో, మాకు లేవు కదా, ఎవరికి లేవు ఫెసిలిటీస్. ఇట్లా
ఓసీలకు లేదు, మైనార్టీస్కి లేవు ఇటువంటి ఫెసిలిటీస్. రాజ్యాంగంలో రాయబడింది ఎస్సీలకు ఎస్టీలకు వెనుకబడి ఉన్నారు, వాళ్లకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి అంటే ప్రభుత్వం మీకు ప్రత్యేక చర్యలు తీసుకొని ఇవన్నీ సమకూరుస్తుంది. రాజ్యాంగమే కారణం దీనికి. మీ ఇంత ఫెసిలిటీస్ కలిగించడానికి కారణం ఏంటంటే రాజ్యాంగమే. దానికి తగ్గట్టు చట్టాలు తెచ్చి ఎస్సీ ఎస్టీకి సబ్ ప్లాన్ వేరే విధంగా తయారు చేసి మీకు అందిస్తుంది. దానికి కారణం రాజ్యాంగమే. అట్లా కాబట్టి ఈ విషయాలు మనం గ్రహించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంటే మనకు బాగుంటుంది. అదేవిధంగా మన బాలచందర్ సార్ ఒక విషయం అన్నారు, సార్ రాకముందు జెండా ఎత్తేసినాం సారీ అని. అటువంటిది ఏం లేదు సార్, మీరు ఎవరు ఏమట్లా అనుకోవద్దు. ఎందుకంటే ఇంతకుముందు మనం స్వాతంత్రం వచ్చి భారతదేశం అఖండ ప్రపంచంలోనే 2వ స్థానంలో విస్తీర్ణంలో ఉండే దేశం 3 ముక్కలైపోయి చిన్నగా అయిపోయింది. దానికి కారణం ఏంటంటే మన స్పర్ధలే. అవునా? అప్పుడు ఏమైంది, మొహమ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్ పితామహుడు, మన మొదటి ప్రధానమంత్రి నెహ్రూ గారు, ఇద్దరి మధ్య నేను ప్రధానమంత్రి అవుతా అని ఇద్దరు గొడవ చేసి మౌంట్ బటన్ పోతూ పుల్ల వేసిపోయి మీరిద్దరు ఆయన చదువుకున్నాడు, ఆయన ముస్లిం, ఆయన ఎట్లా చేస్తావా అని చెప్పి నెహ్రూకి చెప్పి మన ఆయన మొహమ్మద్ అలీ జిన్నా దగ్గర పోయి నువ్వు క్రేంబ్రిడ్జ్ యూనివర్సిటీకే ప్రెసిడెంట్గా ఉన్నావు, నువ్వు ఇంగ్లాండ్లోనే ప్రెసిడెంట్గా ఉన్నావు, భారతదేశం మీద నీ ముందట నువ్వు ఇక్కడ కూడా ప్రెసిడెంట్గా ఉండాలి, ప్రధానమంత్రిగా ఉండాలి అని చెప్పి ఆయన ఎక్కించిండు. ఇప్పుడు ఈయన లేదు, ఆయన లేడు. అప్పుడు ఏం చేసిండు, విడిపోయాడు. ఎప్పుడైనా గొడవలైనా మనస్పర్ధలు వచ్చినాయనుకో అభివృద్ధి ఆగిపోతుంది, దిమ్మ తిరిగిపోతుంది. విన్నారా? ఇటువంటి మనకు చాలా సందర్భాలు ఉన్నాయి. గొడవ చేయడం వల్ల అభివృద్ధి ఆగిపోయింది. మనం దాన్ని పోల్చుకుంటే మలేషియా అనే ముస్లిం కంట్రీ, చిన్న కంట్రీ, అది చాలా చిన్న కంట్రీ, 2-3 కోట్లు ఉంటుందేమో జనాభా. అక్కడ చదువుకున్న వాళ్ళందరూ అమెరికా, ఇంగ్లాండ్ అటు ఇటు పోయి సెటిల్ అయిపోతే అక్కడ ఒక అన్వర్ మొహమ్మద్ అని ఉండే అప్పటి ప్రెసిడెంట్, ఆయన అందరినీ పిలిపించి మాట్లాడి, చూడండి ఒక 10 సంవత్సరాలు మనం కష్టపడి పనిచేద్దాం, మనం అభివృద్ధి చెందుతుంది, మనం కూడా అమెరికా లెక్క ఇంగ్లాండ్ లెక్క అవుతాం, మీకు కూడా అమెరికాలో ఉన్న సాలరీస్ నేను లక్షల కొద్ది ఇస్తాను డాక్టర్లకు ఇంజనీర్లకు అని చెప్పి నచ్చజెప్పి పిలిపించి మాట్లాడి, నువ్వు ఫస్ట్ తెగకు చెందిన వాడివి, నీ మాట వినవని కొందరు, నువ్వేమో ఆఫ్ఘాన్ తెగకు చెందినవాడివి, నీ మాట వినవని కొందరు చెప్పారు. అయినా ఆయన వినకుండా అందరిని నచ్చజెప్పి చేపిస్తే ఇవాళ మలేషియా చాలా డెవలప్డ్ కంట్రీ. అక్కడి ₹1 మన దగ్గర 12-13 రూపాయలు అవుతుంది సౌదీ లెక్క. ఎందుకు అంటే కలిసి ఉంటేనే సుఖం ఉంటుంది, గొడవలు చేస్తే విడిపోతే కొట్లాడుకుంటే నష్టం అవుతుంది. ఇలా మీకు వచ్చే లాభాలన్నీ ఆగిపోతాయి, మన డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో ఆగిపోతుంది. మనకు కావాల్సింది ఏంటి, అభివృద్ధి. అది నేను చేసినా పర్వాలేదు, హెడ్ మాస్టర్ గారు చేసినా పర్వాలేదు. మనకేం కావాలి, రిజల్ట్ రావాలి. 10th వాళ్ళు 100% పాస్ కావాలి. 10th వాళ్ళు 100% పాస్ అయితే ఒక్క హెడ్ మాస్టర్ గారిదే లాభం ఉండదు, నాది కూడా లాభం ఉంటుంది. విన్నారా? మీరు 100% 10th క్లాస్ 100% రిజల్ట్ వచ్చిందనుకో మా ఇద్దరికి పేరు వస్తుంది. అది కాబట్టి అభివృద్ధి అనేది ముఖ్యం మనకు. మీరు ఎవరు అట్లా ఏమనుకోవద్దు. అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.